చేశాడు. సరే, అర్థమైందా? ఆలోచించండి. ఒక వ్యక్తికి ఆ ఊళ్ళో ఒక కుక్క ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఒక ఊళ్ళో కుక్క ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఆ కుక్క అంటే నచ్చలే. ఎందుకంటే ఈ చూస్తే దొరుకుతుందట, నచ్చలేదు. నచ్చకపోయేసరికి ఆడు ఒక్కడే వెళ్ళాడు అనుకోండి, కుక్క ఎదురు తిరుగుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఆలోచించాడు, ఒక పథకం వేశాడు. ఏంటా పథకం అని అంటే, అది పిచ్చి కుక్కని ముద్ర వేయాలి. సరే, అర్థమైందా? అది పిచ్చి కుక్కని ముద్ర వేయాలి. పిచ్చి కుక్కని ముద్ర వేస్తే నేను అక్కడే కాదు, నాతో 10 మంది వస్తారు. నాతో పాటు 10 మంది వస్తారు, 100 మంది వస్తారు. అప్పుడు ఆ కుక్కని ఈజీగా చంపేయచ్చు. నా పగ తీరద్దే, నేను సాటిస్ఫై అవుతాను, ఆ కుక్క చచ్చిపోతుంది. ఇక నన్ను చూసుకోవాలి. సార్, అర్థమైందా? దేవుని స్తోత్రం. అలాగే ఆ